అధ్యక్ష. ఎంఆర్ఓ ఆఫీస్, ఆ ఎంఆర్ఓ ఆఫీసు ఎంత దారుణంగా ఉంది అధ్యక్ష. ముందుగానే ఎంఆర్ఓ తక్కువగా ఉన్నారు, పొరపాటున ఏమన్నా సీలింగ్ గీలింగ్ ఇరిగి జరిగిందని మళ్ళీ కొత్త ఎంఆర్ఓ యాడిని తేవాలా. కాబట్టి దయచేసి మీ దృష్టిలో పెట్టేది ఏంటంటే ఆ ఎంఆర్ఓల్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్ బాగు చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అట్లనే శ్రీకాళహస్తి రూరల్ ఎంఆర్ఓ ఆఫీసు, దాంట్లో ఒక ఎంఆర్ఓ, దాని కింద స్టాఫే ఉండరు. కానీ టౌన్ నుంచి మాకు దగ్గర 1,05,000 మంది జనాభా, రూరల్ నుంచి 80,000 మంది జనాభా. ఈ 1,85,000 మందికి ఉండేది ఒకటే ఎంఆర్ఓ ఆఫీసు, ఒకటే ఎంఆర్ఓ. అంటే ఒక మనిషి అనేటోడు అంత పని చేయగలుగుతాడా? మీ దృష్టిలో పెడుతున్నా అధ్యక్ష. అది దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాను. దాన్ని బైఫర్కేట్ చేసి టౌన్ కు వేరే ఎంఆర్ఓ ఆఫీసు, రూరల్ కి వేరే ఎంఆర్ఓ పెడితే చక్కగా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా అధ్యక్ష. రెండోది అట్టనే ఆర్టీఓ ఆఫీస్ అధ్యక్ష. ఆర్టీఓ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులో ఎప్పుడు జనాలతో కిటకలు ఆడుతుంటారు. కానీ ఆర్టీఓ ఆఫీస్ కూడా ఎంత దారుణంగా దరిద్రంగా ఉందంటే కనీసం లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోదానికి కూడా వసతి లేదు అధ్యక్ష. నేను మొన్న వెళ్ళినప్పుడు చూస్తే పాపం ఎట్ట పని చేస్తున్నారు అనిపిస్తుంది అధ్యక్ష. గత పాలకులు దాన్ని వదిలేసి గాలికి వదిలేసి ఎక్కడ చూసినా లీకింగ్, ఎక్కడ పడతాయి, ఎక్కడ తలకాయ పగులుతుందా అని చెప్పి ఉండే పరిస్థితి అధ్యక్ష. మరి ఇంకో దగ్గర అయితే రేణుగుంట ఎంఆర్ఓస్ అయితే ఇంటి నుంచి బెడ్షీట్లు తెచ్చుకొని కిటికీలు లేవు అధ్యక్ష, కిటికీలు లేవు. ఇంటి నుంచి వాళ్ళు చినిగిపోయిన బెడ్షీట్ తెచ్చుకొని కట్టుకొని పనిచేసే పరిస్థితి ఉంది. దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా అధ్యక్ష. అండ్ కమింగ్ టు మున్సిపాలిటీ అధ్యక్ష, టౌన్ లో మరి మాకు 1,05,000 మంది జనాభా ఉంది కాబట్టి వీఆర్ ఎలిజిబుల్ ఫర్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అధ్యక్ష. మేము పలుమార్లు మరి అందరికి చెప్పడం జరిగింది, కన్సర్న్ మినిస్టర్ చెప్పలేదు. మొన్న కూడా లోకేష్ అన్న గారితో డిస్కస్ చేయడం అధ్యక్ష. వారి దగ్గర కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. దయచేసి శ్రీకాళహస్తి ఒక టెంపుల్ టౌన్ కాబట్టి దయచేసి ఇమీడియట్ గా ఆ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏ రకంగా చేయాలనేది మీ ద్వారా అడుగుతున్నాను. దాన్ని చేసే లోపల కొద్దిగా ఫండ్స్ మీరు కానీ సిల్ట్ క్లీనింగ్ ఇస్తే, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కనీసం ఇంటి ముందర అంతా చెత్త అంతా వేస్తుంటారు పాపం ఆ ఊళ్ళలో గ్రామస్ తెలియని వాళ్ళు. కాబట్టి దయచేసి ఆ సిల్ట్ క్లీనింగ్ కి కొద్దిగా మీరు ఫండ్స్ అనేది గ్రాంట్ చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు అధ్యక్ష. నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.